డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని డ్రైనేజీలోనే ఓ కౌన్సిలర్ నిరసనకు దిగిన ఘటన పెద్దపల్లి పట్టణంలో చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని 12వ వార్డులో 12వ వార్డు కౌన్సిలర్ డ్రైనేజీలోనే ఉండి నిరసన వ్యక్తం చేశాడు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కంచర్బావి నుండి నిమ్మనపల్లి వెళ్లే బీటీ రోడ్డు నిర్మాణం జరుగుతున్న తరుణంలో డ్రైనేజీ నిర్మాణం ఏర్పాటు చేయకుండానే బీటీ రోడ్డు వేశారని, దీంతో కాలనీలోకి డ్రైనేజీ నీరు పూర్తిగా చేరుకొని కాలనీ వాసులకు రోగాలు వస్తున్నాయంటూ 12వ వార్డు కౌన్సిలర్ సరేష్ బాబు నిరసన వ్యక్తం చేశాడు. ఘటనా స్థలానికి కాలనీవాసులు సైతం చేరుకొని కౌన్సిలర్కు మద్దతు పలికారు. డ్రైనేజీ నిర్మాణం చేపట్టాకనే బీటీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలంటూ కాలనీవాసులు ద్విచక్ర వాహనాలతో పనులను అడ్డుకున్నారు. మున్సిపల్ శాఖ అధికారులు ఘటనా స్థలానికి వెంటనే చేరుకొని డ్రైనేజీ నిర్మాణ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేంత వరకు డ్రైనేజీ నుంచి బయటికి వచ్చేదే లేదంటూ భీష్మించుకొని డ్రైనేజీలోనే నిల్చున్నాడు 12వ వార్డు కౌన్సిలర్ సరేష్ బాబు. 12వ వార్డులో చేపట్టినటువంటి బీటీ రోడ్డు పనుల కార్యక్రమంలో భాగంగా ముందు డ్రైనేజ్ చేసిన తర్వాతనే రోడ్డు వేయాలని చెప్పి ఈరోజు నిరసనగా ఈ 12వ వార్డులోని డ్రైనేజ్లో నిల్చుండి నిరసన తెలియజేయడం జరుగుతుంది. బీటీ రోడ్ ఎత్తారు, ముందు ఎక్కడైనా కూడా మోరి కట్టిన తర్వాతనే రోడ్ వేయాలనేది ఒక అది ఉంటుంది. వీళ్ళు ముందే రోడ్ వేసుకొని ఆ వర్క్ డబ్బులన్నీ దానికే అయిపోయినాయి, మరి ఇప్పుడు మోరి కట్టేది లేదు, ఏదైనా వర్క్ వచ్చినప్పుడు చూద్దామని చెప్పి అధికారులు నిర్లక్ష్య సమాధానాలు చెప్తారు. మరి దీనికి బాధ్యులు ఎవరు? నాకు ఫస్ట్ మోరి కావాలి, ముందు మోర్ వేసిన తర్వాత రోడ్ వేసుకోవాలి. అధికారులను అడిగితే మళ్ళీ వర్క్ పెడదాం, తర్వాత పెడదాం, అప్పుడు పెడదాం, ఇప్పుడు పెడదాం అంటారు. ఆల్రెడీ నేను ఇంతకుముందు గతంలో పెట్టిన వర్కులైనా క్యాన్సిల్ చేస్తారు. మరి 12వ వార్డు మీద ఎందుకు ఇంత కక్షనో నాకు అర్థమవుతలేదు. ఏ పని పెట్టినా కూడా దాన్ని క్యాన్సిల్ చేస్తారు. ఇప్పుడు ఇదైతే ఇప్పుడు పని నడుతుంది కదా, ముందు మోరి కట్టిన తర్వాతనే రోడ్ వేయమని చెప్పి నేను అడుగుతాను. అంటే మరి నిరసన ఎప్పటివరకు చేస్తారు? ఎట్లా అధికారులు వచ్చి ఇప్పుడు దీనికి సమాధానం చెప్పేదాకా ఇళ్ళకి వెళ్ళి వేసేది లేదని చెప్పి నిరసన తెలియజేస్తుంది.